కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొన్న మాట్లాడుతూ కూడా నక్సలిజం నశించాలి, 2026 లోపు మాత్రం ఎవరైనా లొంగిపో లేకుండా మాత్రం ఆపరేషన్ అంటే ఈ యొక్క ఆల్అవుట్ ఒక ప్రాజెక్టును చేపట్టాల్సి వస్తుందని కూడా ఆయన పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చారు. పెద్ద పెద్ద హిట్లర్ లాంటి వాళ్ళు, ముస్సోలిని లాంటి వాళ్ళు ఈ చరిత్రలో అమిత్ షా కంటే చాలా గొప్పవాళ్ళం అనుకుని మేము ఇక ఎదురు లేకుండా ఉంటాం అనుకున్న రాజులు, రాజ్యాలు, చక్రవర్తులు ఎప్పుడో పోయారు. చివరికి మనిషిని, సత్యాన్ని ఎవరేం చేయలేరు, ప్రశ్నించేవాడిని ఎవరేం చేయలేరు. తాత్కాలికంగా ఒకరిని అడ్డం తొలగిస్తాం, దాన్ని అందిపుచ్చుకుని ఇంకోళ్ళు ఇస్తాడు. అందువల్ల ఇటువంటి ఒక హోమ్ మినిస్టర్గా బాధ్యత కలిగిన వాడిగా ఉండి ఆ విధంగా 26 మార్చి నాటికి పూర్తిగా ఎలిమినేట్ చేస్తాం, ఇటువంటి భాష నువ్వు ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన వాడివి, అది చేయకూడదు. ఎలిమినేషన్ అంటే ఏంటి నీ అర్థం? ఎలిమినేషన్ అంటే చంపేస్తావా? నువ్వు అన్న తర్వాత వరుసగా చంపుతున్నారు. మళ్ళీ నిన్న కూడా 3 చంపారు. మొన్న మా దగ్గర కరగూడెంలో 7 చంపారు. అంతకుముందు ఛత్తీస్గఢ్లో 13. ఈ 10-15 రోజుల్లో దాదాపు 23 చంపేశారు. ఈ మధ్యకాలంలో, ఈ 5-6 నెలల కాలంలో ఒక ఛత్తీస్గఢ్లోనే 150 మందిని చంపేశారు. దానికి ఏమీ ఇక అద్దు ఆపు ఉండదా? నీ ఇష్టమా? నువ్వు ఎంతకాలం పవర్లో ఉంటావు? ఇది కరెక్ట్ కాదు. నువ్వు నక్సలైట్లు అంటావు ఇవాళ, రేపు ఇంకోటి అంటావు, రేపు ఇవాళ వరవరరావు ఉన్నాడు, సాయిబాబు గారు ఉన్నారు. వరవరరావు గారికి ఆయనకి ఏం సంబంధం లేదని చెప్పి కోర్టు తీర్పిచ్చినా ఆయన బయట రానివ్వు. ఇదే మీ పరిపాలన, ఇదే మీ ప్రజాస్వామ్యం. అందువల్ల ఈ పద్ధతుల్లో మీరు నడిస్తే ప్రజలు తిరగబడతారు. ఇప్పటికే మీకు డౌన్ ఇది ప్రారంభమైంది. ఆ విధంగా ఆ విధమైనటువంటి పరిస్థితులు మరింత ఎక్కువ స్పీడ్గా అవుతాయి. మీ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. దాన్ని పెట్టుకుని ఇంకా ఏదో చేయాలని చట్ట ప్రకారం చేయి. నక్సలైట్లు ఏదైనా తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, కోర్టుకి అప్పచెప్పు. ఇప్పుడు తప్పు చేయని వాళ్ళనేమో లోపల పెడుతున్నావు కదా, కోర్టులో ఉపయోగించి. తప్పు చేసిన వాడిని కోర్టులో ఉపయోగించి ఒకవేళ ఉంటే చెయ్యి. నేను తప్పు చేసిన చెయ్యి, ఇంకోటి తప్పు చేసిన చెయ్యి, ఉపయోగించి చంపేస్తూ ఉంటావా? చంపడం అంటే వాళ్ళు ఎవరు? ఇక్కడ ఈ దేశస్తులు కాదా? వాళ్ళకి చట్టం అప్లై కాదా? వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా? ఈ పౌరులకి ఏం హక్కులు ఉండవా? మార్క్సిస్టులకి సెపరేట్ చట్టం ఉందా? లేకపోతే మావోయిస్టులకి సెపరేట్ చట్టం ఉందా? సెపరేట్ చట్టం ద్వారా వీళ్ళ వరకు మాత్రం రోహింగ్యాలా వీళ్ళని తరిమేస్తాం, చంపేస్తాం అంటానికి? ఇవన్నీ వినటానికి బాధాకరమే, చెప్పడానికి బాధాకరమే. భారతదేశం లాంటి ప్రజాస్వామిక దేశంలో ఇటువంటి నిరంకుశపోకళ్ళు పనికి రావు. ఇక తిరుమల తిరుపతి లడ్డు వివాదం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందరూ కూడా విచారణకు సంబంధించిన అందరు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజకీయ ఆరోపణలు కూడా జరుగుతున్నాయి. టీటీడీ బోర్డు విషయంలో ఇంకేమైనా చర్యలు తీసుకోవాల్సిన, మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం జరుగుతున్న అంశంపై ఏం చెప్తారు? సరే, దాన్ని నాకు అంత అవగాహన లేదు, కానీ మొత్తం మీద ఇది ఫోరెన్సిక్ దానిలోనే అందులో కల్తీ ఉందని చెప్పి వచ్చినట్టుగా అది ఇంకో రాష్ట్రంలో కూడా రుజువైంది, ఈ ల్యాబ్లో కాదు. కాబట్టి అటువంటిది భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా దాన్ని ఎలా చేయాలో దాన్ని టైట్గా చేయాల్సిన అవసరం ఉంది. చట్టాలను కానీ, నియమ నిబంధనలు కానీ, లేకపోతే ఇచ్చే కాంట్రాక్ట్ కానీ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తప్పు చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కఠినంగా ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ దర్యాప్తులో తప్పు చేసినటువంటి దోషులుగా తేలిన ఎవరినైనా కఠినంగా శిక్షించాలి. అంతకంటే నేను చెప్పేది